కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో రానియద్దనే ఒక కాన్స్పిరసీతోని బీజేపీ మోడీ నాయకత్వంలో తనను తగ్గించుకొని 40-45 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఇది చాలా దూకుడుగా ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్న అధ్యక్షుడిని వెనక్కి లాగి అంటే 10-15 సీట్లకు పరిమితం అయిపోయింది బీజేపీ. అంటే వాళ్ళ క్యాంపెయినే 10-15 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే సక్సెస్ఫుల్గా 100 సీట్లకు పైన యాంటీ ఇన్కంబెన్సీని ముక్కలు కాకుండా మోడీ కాపాడాడు. తన కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ లేదు. అప్పటికే ఫలితాలలో ఛత్తీస్గఢ్ బూత్ అనేది వచ్చింది, మధ్యప్రదేశ్లో తిరిగి రావట్లేదు అనేది తెలుసు. ఉన్నది కర్ణాటక, తెలంగాణ చిన్న స్టేట్, నష్టం ఏముంది? కానీ కేసీఆర్ థ్రెట్ అయ్యాడు. కేసీఆర్ ఎందుకు థ్రెట్ అయ్యాడు? ఆయన ఉన్నకాడు ఉండక దీన్ని జాతీయ పార్టీ చేశారు. మహారాష్ట్రలో అడ్డు అవును, మంచి ప్రభంజనం వచ్చింది. ఇంకా ఈయనని ఇక్కడ కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా చూడాలి. ఆ 1.8 ఓట్లు డిఫరెన్స్ వచ్చినాయి అని అంటే బీజేపీ చాలా స్థానాలలో పోటీ ఇవ్వలేకపోవడం, ఇవ్వగలిగే అవకాశం ఉండి. ఈ మాట బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు చెప్పింది ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అంటే కొన్ని కుట్రలు అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాం. నిజమే. ఏ పార్టీలోకి పోయారు ఆ టైంలో కిషోర్ గారు? ఒక 1 year బిఫోర్ కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తివాదులు, టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తివాదులు ఎటువైపు వెళ్ళారు? అందరు బీజేపీ దిక్కిపోయారు. మొత్తం అంతా బీజేపీ. వివేక్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఒక పేపరు, ఒక ఛానలు, తర్వాత టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లలో ఆ కుటుంబం ఒకటి. అవును. ఆయనకి ఏం తక్కువైందని కాంగ్రెస్ నుంచి ఆయన పోయి బీజేపీలో చేరాడు. ఎంతోమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అక్కడ ఇమ్మడలేక మళ్ళీ బీజేపీలోకి పోయారు. ఎందుకు అంటే బండి సంజయ్ ఒక హోప్ ఇచ్చాడు. ఎక్కడ పోయినా విపరీతంగా జనాదరణ, తను లేస్తున్నాడు, పార్టీ లేపుతున్నాడు, చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు, వెనకాల మోడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో బీజేపీ లేస్తుంది. టీఆర్ఎస్కు చెక్కు పెట్టగలిగేది బీజేపీ. ఇది అరుణ కుటుంబం ఏమన్నా బీజేపీలో ఉందా? కరెక్ట్. గద్వాల సమరసింహారెడ్డి తండ్రి ఉన్నప్పటి నుంచి అది కాంగ్రెస్ ఫ్యామిలీ. కాంగ్రెస్లో వాళ్ళకి ఏం తక్కువైంది? ఎన్నోసార్లు మంత్రి పదవులు. చెన్నారెడ్డి అమెరికా పోతే సమరసింహారెడ్డి డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహించాడు 90s కంటే ముందు, 88-89లో. అవును. అంటే సమరసింహారెడ్డి కొంచెం తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ. అది ఏం తక్కువ ఉందని ఆమె బీజేపీలో పోయింది. అంటే ఒక హోపు ఆ టైంలో బీజేపీ ఒక హోప్ ఇచ్చింది, ఈ పార్టీ లేస్తున్నది, ఈ పార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టగలుగుతుంది. ఆ స్థాయిలో ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వెనక్కి లాగాడు? అంటే రియాలిటీ ఏంది అని అంటే సర్వేలు చేయించారు. ఇక్కడే మాదాపూర్లో ఒక ఆఫీస్ పెట్టి 300 మందిని పెట్టి ప్రతి వారం సర్వే రిపోర్ట్స్ తీసుకున్నారు. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35-45 స్థానాలలో మాత్రమే మనం పోటీ ఇవ్వగలుగుతున్నాము ఫర్ వేరియస్ రీజన్స్. మిగిలిన కాడ పార్టీ లేవడం లేదు, బలమైన నాయకత్వం లేదు. మోడీ ఏం ఆలోచించాడు? 45 స్థానాల్లో కనుక మనం పోటీ చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అంటే ఇట్లాగా అధికారంలోకి మనం రావట్లేదు. చంద్రశేఖరరావు ఎందుకు రానియాలి? బిఎల్ సంతోష్ లాంటి వాడి మీద కేసు పెట్టాడు కదా, చాలా అఫెండ్ అయ్యారు. అదే ఆయన ఒక రకంగా ప్రధానమంత్రికి ఆర్ఎస్ఎస్ తరఫున ఆదేశాలు జారీ చేసే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనను టచ్ చేయడం అనేది కేసీఆర్కి సరిదిద్దుకోలేని ఒక తప్పుగా మిగిలిపోతుంది ఆయన జీవితంలో. ఎందుకంటే ఈ మొత్తం టీఆర్ఎస్ ఫాల్కి 10-15 కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైన సంతోష్ వ్యవహారం మాత్రం చాలా మొట్టమొదటి కారణం. తర్వాత దీన్ని జాతీయ పార్టీగా డిక్లేర్ చేయడం, మోడీని ఛాలెంజ్ చేయడం, మోడీని అవమానపరచడం. నేను లాస్ట్ టైం మీతో వచ్చినప్పుడు అడిగా, అటు కాంగ్రెస్తోనూ దూరమే, ఇటు బీజేపీతోనూ దూరమే, ఏ రకంగా మీరు అసలు వెళ్దామని అనుకుని ఎన్నికల్లో పోటీ చేశారు, అదే దెబ్బ కొట్టింది కదా అంటే. రెండే జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు తప్పదిగా ఎవరితోనో ఒకరితోనూ ఉండాల్సిందే. అయితే అదే పరిస్థితి అక్కడ వైఎస్ జగన్ కూడా వచ్చింది కదా, చాలా మందికి వచ్చింది. అది స్టాలిన్కి వచ్చింది. తర్వాత స్టాలిన్ అంటే కాంగ్రెస్ దిక్కు మళ్ళీ మొగ్గు చూపెట్టాడు. కొన్ని పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, మళ్ళీ పోయింది
మళ్ళీ కాంగ్రెస్ కూటమిలో కలిసింది. ఎస్ ఒరిస్సా పట్నాయక్ ఇద్దరికి దూరంగా ఉండి అతను కూడా సేమ్ కేసీఆర్ లాగా నవీన్ పట్నాయక్ సేమ్ జగన్ కానీ నవీన్ పట్నాయక్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇద్దరికి దూరం ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అవును వీళ్ళంతా సరే వీళ్ళు ఈ రాజకీయాలలో ఎప్పుడు కూడా మనకు అడ్వాంటేజ్ చూసుకోవాలి. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మనకు ఎటు పోతే మనకు లాభం అవుతుంది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళ పిలిచి ఏ స్ట్రాటజీ తీసుకుంటే బాగుంటుంది, మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినాం కదా అని అంటే నేను చెప్పేవాడిని, జాతీయ రాజకీయాల్లో నిన్నెవరు పట్టించుకోరు. ఈ కూటమిలోనే ఉండాలి, ఆ కూటమిలోనే ఉండాలి. నీకు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, కానీ జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ కూటమిలోనే ఉండాలి. ఇక్కడ నీకు శత్రుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ కూటమిలోనే నేషనల్ పర్స్పెక్టివ్లో ఉండాలి. ఇక్కడ మేము కొట్టుకుంటాం, జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తాం, తప్పేమున్నది, చేయొచ్చు కదా. ఆ లైన్ తీసుకోలేదు ఆయన. అది తీసుకోకపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడానికి అదే రకమైన పందా ఉందా ఇప్పటికీ బీజేపీ మీద? అందరికీ అదే రకమైన ఆలోచన ఉందా? ఇంకా 8 పార్లమెంట్ టీఆర్ఎస్కి ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, స్పష్టమైన విజన్ లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవాళకి లగచర్ల ఘటన అందుకేనంటారా? లగచర్ల ఘటన ఇంపోజ్డ్. అదేంటంటే రేవంత్ రెడ్డి తనను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తున్నారు. లగచర్ల ఘటన అనేది పబ్లిక్లో నుంచి వచ్చిన వ్యతిరేకత, దానికి ఎవరు లేరు వెనకాల. స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. బంజారాలు చాలా ఫెరోసియస్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు డెడికేటెడ్గా పూర్తిగా కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం చేసుకునే కమ్యూనిటీ అది. వాళ్ళ తెరువుకి ఎవడొచ్చినా ఊరుకోరు. ఎన్నడూ కూడా వాళ్ళు దొరలను ఛాలెంజ్ చేసిన సంస్కృతి. ఏమిరా దొర అంటారు వాడు, ఏమిరా దొర. వాళ్ళు ఎన్నడూ కూడా తల వంచిన సంస్కృతి కాదు లంబాడీస్ది. బాగా ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా ఊరుకోరు. ఆ కోణంలో చూడాలి అది. నువ్వు ఎన్నడో వాళ్ళకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వాటిని మంచిగా దున్నుకున్నారు, నీళ్ళ వసతి ఏర్పాటు చేసుకున్నారు, బోర్లు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద నువ్వు చేస్తానంటే ఎందుకు ఊకుంటారు వాళ్ళు? వాళ్ళ పుట్టకాడి తిండి తీసుకుంటానంటే ఊకుంటారా వాళ్ళు? ఎప్పటి నుంచో ఇప్పుడు తెలంగాణలో అంటే తెలంగాణ కల్చర్లోనే నిజంగానే భూమాతను తల్లిలాగా గౌరవించే సాంప్రదాయం. అమ్ముకొని ఇంకో ఊరికి పోవాలంటే కూడా తెలంగాణ కూడా సిద్ధపడాడు. నువ్వు పక్కనున్న ఏ రాష్ట్రంలోనైనా చాలా ఈజీగా ఓ 10 లక్షలు వస్తున్నదంటే అమ్ముకొని బయట పోయి 10 ఎకరాలు కొనుక్కుంటారు. కానీ తెలంగాణ వాడు